నేను యాత్రికుడను దూతలు పాడుచుందురు పరమందున దివారాత్రములందు పాడుచుందురు దూతలు పాడుచుందురు పరమందున దివారాత్రములందు నేను యాత్రికుడను రక్షకుని చెంతకు ఎప్పుడెగేదను వీక్షించేదనెప్పుడు నాను ప్రియుని రక్షకుని చెంతకు ఎప్పుడెగేదను వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని కాంక్షించేదన మదిలో ఆయన చెంతనుండా కాంక్షించేదన మదిలో ఆయన చెంతనుండా పరలోకము నాది ఆకు పాడుచున్నది గమ్యస్థానము అతడికి ఎప్పుడు నేను వెళ్ళేదను ఆకు పాడుచున్నది గమ్యస్థానము అచ్చటనే చూచేదాను పరిశుద్ధులెల్లారి అచ్చటనే చూచేదాను పరిశుద్ధులెల్లారి పరలోకము నా దేశము పరదేశిని మాయలోకమే నిన్ను అచ్చట నిత్యానందముందును పరమందున నీతి సమాధానము ఉండునచ్చట మూడు మాటలు ఆదరణకరమైన మాటలు కుటుంబానికి బయటికి ఇమ్మంటారా? చక్రవర్తి గారు గత 25 సంవత్సరాల నుంచి మాకు ఫ్యామిలీకి సుపరిచిత మాకు పరిచయం అయినప్పటికీ ఆయన దేవుడిలోనే లేదు. ఏదైనా మాట్లాడేటప్పుడు మాకు కొంచెం వ్యతిరేకంగా మాట్లాడేవారు. అలాంటి మంచి కుటుంబాన్ని అంగీకరించడం, సేవలోకి రావటం, తర్వాత ఓపెన్ మినిస్ట్రీస్తో కలిసి చేయటం, ఇవన్నీ కూడా చాలా త్వరగా జరిగిపోయిన సంఘటనలు. తన జీవితంలో ఎన్నో మలుపులు, వాటిలో రకరకాల అనుభవాలు. అయినను ఆయనలో నేను చూసింది చిరునవ్వు, నెమ్మదిగా ఉండటం, చక్కని సమాధానం ఇవ్వటం, ఒక సాత్వికమైన స్వభావం ఆయన ఫేస్లో స్పష్టంగా కనబడేది. అలాంటి ఒక మంచి వ్యక్తిని మరి ఈ రోజున ఈ రకంగా చూడటం అనేది చాలా విషాదకరం. సరే, ఏదేమైనాను దేవుని ఏర్పాటు, దేవుని చిత్రం దాటిపోదు. ప్రతి తక్కువ కాలంలోనే ఎన్నో అనుభవాలు ఆయన ఫేస్ చేసి ఎంతోమందిని ప్రభు వైపు తిప్పి సాక్ష్యం ద్వారా, మాటల ద్వారా, పరిచర్య ద్వారా, ఆ మాత్రమే కాకుండా మరి కుటుంబానికి కూడా ఆయన పెద్ద దిక్కుగా ఉండి అన్ని విషయాల్లో మరి చక్రవర్తి గారు అంటే ప్రేమ లేని వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఎంతో బాధ్యత కలిగిన వ్యక్తి, ప్రేమ కలిగిన వ్యక్తి, ఎవరన్నా బాధపడితే చూస్తూ ఉండే వ్యక్తి కాదు. తర్వాత ఆయన సహాయాన్ని పొందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాగైనా కానీ ఏదైనా ఇబ్బందులో ఉన్నారు అంటే ఆయన ఖచ్చితంగా వాళ్ళకి తోడుగా ఉండి సహాయం చేసే ఒక మంచి
ఉదార స్వభావం కలిగిన మనిషి. కూర్చోలేదా? అది ఎలాంటి కుటుంబం వారు చేసిన సేవలు ఇవన్నీ కూడా కుటుంబానికి మేలుకరంగా మారాలని జరగబోతున్న కార్యక్రమాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా జరిగించాలి. ఒకవేళ పరిచర్య కనుక ఉంటే అది దేవుని చిత్తంలో అలాంటి ఒక మంచి మిత్రుడిని కోల్పోయినందుకు, ఒక సేవకుని కోల్పోయినందుకు మేము మా సంఘం తరఫున, మా కుటుంబం తరఫున మరి చింతిస్తూ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కుటుంబ ఓదార్పు ధైర్యం కోసం ప్రార్థన చేస్తామని తెలియజేసుకుంటూ నా ఈ మాటను ముగిస్తూ ఉన్నాను. అధ్యక్షుల వారికి సమయం ఆనందరావు గారు మన మధ్య ఆనందరావు గారు కూడా ప్రభువును రక్షకుడైనటువంటి యేసయ్య నామానికి వందనాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క సమయంలో ఇక్కడ కూడి ఉన్న వారందరికీ కూడా ప్రభు పేట తెలియజేస్తున్నది ఏమనగా, మరి ప్రభునందు ముద్రించి ప్రభు సన్నిధికి వెళ్ళినటువంటి చక్రవర్తి అన్నగారు నాకు రత్నబాబాయ్ గారి ద్వారా తెలుసు. నేను బాంబే కాలనీలో సేవ చేస్తున్నాను. అయ్యగారు కూడా అప్పుడు అయ్యగారి ద్వారా రత్నబాబు గారి ద్వారా చక్రవర్తి అన్నను పరిచయం చేశారు. వారు పరిచయం అయిన కాడి నుంచి వారితో కొంత జర్నీ చేయడానికి దేవుడు అవకాశం చూపించాడు. మరి వారిని కలిసినప్పుడల్లా వారిలో గమనించింది ఇందాక ధైర్యం చెప్పినట్టుగా చిరునవ్వు, ప్రేమ, ఆప్యాయత, అందరినీ కలుపుకెళ్ళేటటువంటి మనస్తత్వం. వారు ఒకవేళ రైల్వేలో ఉన్నతమైనటువంటి జాబ్లో ఉన్నప్పటికీ కూడా చిన్నోళ్ళమైనటువంటి మమ్మల్ని కూడా ఎంతో గౌరవిస్తూ, ఎంతో ప్రేమిస్తూ, ఎంతో సహకారులుగా ఉండేవారు. అలాగే చక్రవర్తి గారిలో ఉన్నటువంటి ఇంకో మనసు ఏంటంటే, ఎవరికైనా ఏదైనా బాధ, కష్టము కలిగినప్పుడు మరి వెంటనే స్పందించి వారికి తోచిన విధంగా సహాయాన్ని అందించేటటువంటి గొప్ప ప్రేమ కలిగినటువంటి వారు చక్రవర్తి గారు. ఏదైనప్పటికీ కూడా మరి మరణం అనేది మానవుడిని చాలా దుఃఖంలోనికి మరి తీసుకెళ్తుంది. అయితే ఇందాక దైవజనులు చెప్పినట్టుగా దశలోని పత్రిక 4వ అధ్యాయంలో నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం ఉండకూడదు అనేటువంటి మాట మన అందరూ కూడా తెలిసి, చాలా వరకు ఆల్మోస్ట్ ఇక్కడ జీవం కలిగిన యేసయ్యను నమ్ముకొని సంఘాలకు వెళ్ళి వాక్యం వింటూ, వాక్యం చదువుతూ, సేవకులు చెబుతుండగా అనేక సార్లు వాక్యం విని బలపడినటువంటి సందర్భాలు మనకున్నాయి. అయితే మరి మరణము కొందరికి కాదు అందరికీ అని బైబిల్ తేటగాను స్పష్టంగాను తెలియజేస్తూ ఉంది. మరి యోబు గ్రంథం 14వ అధ్యాయము మొదటి మాట మనం చూస్తే, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు మిక్కిలి కుంచింతు వాడై మరి మరణం చూస్తారనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మరణము ఏ సమయంలో, ఏ సందర్భంలో వస్తుందో మనకు తెలియదు. మరి నిన్నటి దినాన మరి అన్నగారు మరి ఇలా జరిగిందని రత్నబాబు గారు ముందు చెప్పేసి నాకు నేనుగా చాలా ఆశ్చర్యపోయి, చాలా దుఃఖపడుతూ, ఒక మంచి ఆత్మీయుని, ఒక మంచి ప్రేమ కలిగిన వ్యక్తిని, ఒక మంచి దేవుని బిడ్డను కోల్పోయామనేటువంటి కొంచెం బాధ, దుఃఖం. అయినప్పటికీ కూడా 90వ కీర్తనలో చెప్పినట్లుగా నరులారా తిరిగి రండని ఏ మాట అయితే ఉందో నిన్నటి దినాన మరి ఆయన్ని దేవుడు పిలుచుకున్నాడు. మరి అలాగే పౌలు గారు కూడా అంటాడు, ప్రభువునందు ముందున్న వారు మృతులైన వారు మొదట లేస్తారని. మరి చక్రవర్తి గారికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. మనకి దుఃఖం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, కానీ ప్రభువుని కలిగి ప్రభు పిలుపుని అందుకొని ముందుగా, మనకంటే ముందుగా ప్రభు సన్నిధికి చక్రవర్తి గారు వెళ్ళారు. మరి ఆయన రాకల్లో ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన సంఘాన్ని తీసుకెళ్ళడానికి ఆయన రాకల్లో మృతులైన వారు మొదట లేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ లేచేటటువంటి వరుసలో చక్రవర్తి అన్నగారు ఉన్నారు. మరి ఏదైనప్పటికీ కూడా మరి వారికి భూమి మీద కుటుంబం, బిడ్డలు, కుమారుడు, కోడలు, కూతురు, అల్లుళ్ళు, మనవలు, మనవరాలు, రక్త సంబంధికులు చాలామంది ఉన్నారు. మరి మీ అందరికీ దేవుడే ఈ యొక్క విషాదాన్ని, ఈ దుఃఖాన్ని మరి తట్టుకునేటటువంటి శక్తిని, సామర్థ్యమును, ధైర్యమును, నిబ్బరమును దయచేయాలని నేను అనుదినం ప్రార్థిస్తున్నాను. మీరు కూడా అలాగే ధైర్యంగా ఉండాలి. దుఃఖపడి ఏడ్చి లేకపోతే మనం బాధపడి చక్రవర్తి అన్నను కూడా మనం తీసుకురాలేము. మరి దేవుని హృదయానుసారుడైనటువంటి మనుషుడు దావీదు గారు కూడా ఒక మాట అంటారు. తను మరి ఒక బిడ్డ పుట్టినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ చనిపోతారు. తర్వాత ఆశ్చర్యపోతారు. ఆయన భోజనం తెమ్మంటాడు, వస్త్రాలు తెమ్మంటాడు. ఏమిటంటే, ఇదిగో నేను ఆయన దగ్గరికి వెళ్తాను కానీ ఆయన నా దగ్గరికి రాడని
మరి దావీదు గారు ఎంతో నిపుణంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మనం అక్కడికి వెళ్ళాల్సిందే తప్ప అన్నను మనం తిరిగి తీసుకురాలేము. కనుక కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా ఉండి ఆ ధైర్యాన్ని దేవుడు ఇవ్వాలని, అందరూ విడిచినా నేను మిమ్మల్ని విడవను, మీకు తోడు ఉంటానని దేవుని యొక్క వాక్కులు ఉన్నాయి. మీ వాక్యము నా బాధల్లో నాకు నెమ్మది కలిగిస్తుందని దేవుని వాక్యం ఉంది కనుక వాక్యమే మీకు నెమ్మది, ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వాలని, మీరు మరి ఈ యొక్క విషయాలను కట్టుకోవాలని, నిపుణాన్ని దేవుడి ఇవ్వాలని తెలియజేస్తూ మేము కూడా మా సంఘం తరఫున మీ కొరకు, మీ కుటుంబం కొరకు అనుదినంలో ప్రార్థిస్తూ ఉంటాం. మా ప్రార్థన, అందరి ప్రార్థన మీకు ఓదార్పు ఇస్తుందని మేము నమ్ముతూ, విశ్వసిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మీ కుటుంబాలకు తన సమాధానం దయచేయగాక. ఆమేన్. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే ఆయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే ఆయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో నా దగ్గర కూడా ఫోటో ఉంది.